హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 1వ తరగతి పిల్లలకి ఇంగ్లీష్ బాగా వచ్చే విధంగా ఎలా చెప్పగలము అనే దాని గురించి కొన్ని విషయాలు, కొన్ని టిప్స్ చెప్పదలుచుకున్నాను. మొదట మన దగ్గరకు వచ్చిన పిల్లలకి అక్షరాలు ఏవి రాకుండానే వస్తారు. 6 సంవత్సరాలు నిండిన తర్వాత, 6వ సంవత్సరం వచ్చిన తర్వాత మనం మొట్టమొదటగా వాళ్ళకి ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్ నేర్పిస్తాము. ఆల్ఫాబెట్ నేర్పించేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇవి చెప్తేనే, ఒక అక్షరం చెప్తేనే రెండో అక్షరం చెప్పాలి అనేది లేకుండా ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ అన్ని రాయడం వచ్చే విధంగా చూసుకోవాలి. రోజు 2-3 లెటర్స్, ఫస్ట్ ఏ రాయడానికి 2-3 రోజులు పట్టింది. తర్వాత నుంచి వాళ్ళ అక్షరాలు రాయడానికి అలవాటు పడిన తర్వాత ఏ నుండి జెడ్ వరకు రోజు 2-3 అక్షరాలు చొప్పున పూర్తి చేయించాలి. తర్వాత సౌండ్స్ నేర్పించాలి. ఏ నుండి జెడ్ వరకు అన్ని అక్షరాలకి ఏ విధంగా పలుకుతాము అనేది సౌండ్స్. ఏబిసిడీలు నేర్పించేటప్పుడే నేర్పించవచ్చు, లేదా ఏబిసిడీలు ఫస్ట్ జెడ్ వరకు నేర్పించిన తర్వాత వాళ్ళకి ఒక్కో అక్షరం ఎలా పలుకుతాం అనేది నేర్పించాలి. ఏ, ఆ, బి, బ్, సి, క్. సిని సిగా పరిచయం చేసినప్పటికీ పలికేటప్పుడు మాత్రం క్ సౌండ్ మాత్రమే ముందు చెప్పాలి. సా సౌండ్ తర్వాత చెప్పొచ్చు, స్ అనే సౌండ్ తర్వాత చెప్పొచ్చు. ముందు కా క్ అనే సౌండ్ మాత్రమే వాళ్ళకి పరిచయం చేయాలి. డి, డ్, ఈ, ఏ, ఎఫ్, జి, క్, హెచ్ సౌండ్లెస్. ఈ అక్షరం సౌండ్లెస్ అనమాట. ఏబిసిడీలు అన్నిట్లో కూడా, ఆల్ఫాబెట్ మొత్తంలో కూడా హెచ్ అనేది సౌండ్ ఉండదు. ఐ, ఈ, జే, జ, కే, క్, ఎల్, ల్, ఎం, ఎన్, ఓ, ఓ, పి, ప, క్యూ, క్, ఆర్, ఎస్, స్, టి, ట్, యు, ఉ, వి, డబ్ల్యూ, ఎక్స్, స్, వై, జెడ్, జ. ఈ విధంగా వాళ్ళకి సౌండ్స్ అన్ని నేర్పించిన తర్వాత వాళ్ళకి ప్రతిరోజు మనం 1-2 సార్లు అడుగుతుండాలి, ఇవన్నీ బాగా వాళ్ళు గుర్తు పెట్టుకునేలాగా. తర్వాత 2 అక్షరాల పదాలు మొట్టమొదటిగా వాళ్ళకి బి, ఇక్కడ కన్సోనెంట్స్ వరకే వాటితోటే వొవెల్స్ వస్తే ఎలాంటి సౌండ్ వచ్చింది అనేది వాళ్ళకి నేర్పించడం కోసం మొట్టమొదట స్మాల్ ఏని పరిచయం చేయాలి. స్మాల్ ఏ నేర్పించాలి. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ అన్ని వచ్చేసి ఉంటాయి వాళ్ళకి, అప్పటికి రాయడం వరకే వచ్చుంటాయి, చెప్పనవసరం లేదు. ఇక్కడ స్మాల్ ఏని పరిచయం చేయాలి. స్మాల్ ఏ పరిచయం చేసిన తర్వాత ఏని ఆ అని పలుకుతామని చెప్పి మనం నేర్పించున్నాము. బి, ఏ, బా, బ, ఆ, బా, సి, ఏ, కా, క, ఆ, కా, డ, ఆ, డా, ఫ, ఆ, ఫా, గ, ఆ, గా, ఆ, హా, చ, ఆ, జ, క, ఆ, కా, ల్, ఆ, లా. ఈ విధంగా అన్ని అక్షరాలు కూడా మనం 2 అక్షరాల పదాలు వచ్చే విధంగా చదివించడానికి వాళ్ళకి నేర్పించాలి. బిఏ బా, సిఏ గా, డిఏ డా, ఎఫ్ఏ పా, జిఏ గా, హెచ్ఏ హా, జేఏ డా, కేఏ కా, ఎల్ఏ లా, ఎంఏ మా, ఎన్ఏ నా, పిఏ పా, క్యూయుఏ క్వా. ఇక్కడ వాళ్ళకి యు స్మాల్ లెటర్ తెలియదు, కానీ మనం ఇక్కడే పరిచయం చేసామంటే ఈ స్మాల్ లెటర్ యుని క్యూ రాసిన తర్వాత క్యూతో రాసే ఏ స్పెల్లింగ్ అయినా, ఏ పదానికైనా పక్కన యు అనేది వస్తుంది అని ఇప్పటి నుంచే మనం వాళ్ళకి తెలియజేయవచ్చు. అందుకని ఇక్కడే రాయడం జరిగింది. క్యూయుఏ క్వా, ఆర్ఏ రా, ఎస్ఏ సా, టిఏ టా, బిఏ వా, డబ్ల్యూఏ వా, ఎక్స్ఏ సా, వైఏ యా, జెడ్ఏ జా, డిఏ దా, ఎస్ఏ సా, టిఏ తా, ఎస్హెచ్ఏ షా, సిహెచ్ఏ చా. ఇక్కడ మనం సౌండ్ తోటి చా పలుకుతున్నాము. అది వాళ్ళకి మనం తర్వాత నేర్పించవచ్చు. సి వచ్చినప్పుడు ఇక్కడ సికి సౌండ్ నేర్పించాము. అదేవిధంగా సా సౌండ్ కూడా వస్తుంది అనేది మనం తర్వాత వాళ్ళకి నేర్పించవచ్చు. ఈ విధంగా 2 అక్షరాల పదాలు వాళ్ళకి నేర్పించినప్పుడు అవన్నీ ప్రతిరోజు కూడా కొంత సమయం వాళ్ళతోటి చెప్పిస్తుండాలి. డ్రిల్లింగ్ కూడా వీలైతే మనం డ్రిల్లింగ్ ఇప్పిస్తే కూడా బాగుంటుంది. తర్వాత బీని పరిచయం చేయాలి. బ్ సౌండ్ ముందే నేర్పించుంటాం, వాళ్ళతో సౌండ్స్ ప్రతిరోజు చెప్పిస్తుంటాం. బి సౌండ్ వచ్చిన తర్వాత ఏ, బి కలిపి ఈ 2 అక్షరాలతోటి కాన్సోనెంట్స్ అన్నిటిని ఉపయోగించి వాళ్ళకి 3 అక్షరాల పదాలు రాయడం నేర్పించాలి. బ్, ఇక్కడ ఏని ఆగా పరిచయం చేసాం మనం.
ఏకి 4 రకాల సౌండ్స్ ఉంటాయి ఫొనెటిక్స్ లో. ఈ 4 రకాల సౌండ్ లో రెండో సౌండ్ మనం ఇక్కడ చెప్పాలి. యా అనే సౌండ్ కూడా వస్తుంది ఏకి అనేది మనం ఇక్కడ పరిచయం చేయాలి. బ్ అ బ్ బ్యాబ్ ట్ అ బ్ క్యాబ్ ట్ అ బ్ డాబ్. ఈ విధంగా మొత్తం అక్షరాలు వాళ్ళతోటి పలికించాలి, చెప్పించాలి, రాయించాలి. ప్రతిరోజు కూడా ఒక్కసారన్న వాళ్ళు చదవటం రాయటం చేయాలి. ఇవి ఎఫ్ఏబి ఫ్యాబ్, జిఏబి గ్యాబ్, హెచ్ఏబి హ్యాబ్, జేఏబి జాబ్, కేఏబి క్యాబ్, ఎల్ఏబి ల్యాబ్, ఎంఏబి మ్యాప్, ఎన్ఏబి న్యాప్, పిఏబి ఫ్యాబ్, క్యూయుఏబి క్వాబ్, ఆర్ఏబి ర్యాబ్, ఎస్ఏబి శాబ్, టిఏబి ట్యాబ్, విఏబి వ్యాబ్, డబ్ల్యూఏబి వ్యాబ్, ఎక్స్ఏబి శాబ్, వైఏబి యాబ్, జెడ్ఏబి జాబ్. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళకి 3 అక్షరాల పదాలు నేర్పించేటప్పుడు ఆ సౌండ్స్ మాత్రమే, అంటే ఆ ప్రొనౌన్సియేషన్ మాత్రమే నేర్పిస్తున్నాము మనం వాళ్ళకి. అంతేగాని వీటి మీనింగ్స్ అవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం లేదు. ఈ విధంగా 2 అక్షరాలు అంటే ఏ స్మాల్ ఏ స్మాల్ బి, ఈ 2 అక్షరాలు మనం నేర్పించిన తర్వాత 3 అక్షరాల పదాలు 21 పదాలు నేర్పించవచ్చు. ఏ నుండి జెడ్ వరకు స్మాల్ లెటర్స్ అన్ని ఇప్పుడే చెప్పక్కర్లేదు. ఫస్ట్ ఈ 2 అక్షరాలు నేర్పించినప్పటికీ ఏ నుండి జెడ్ వరకు బి అంటే కాన్సోనెంట్స్ కి మనం 21 పదాలు నేర్పించగలుగుతాం అన్నమాట. తర్వాత స్మాల్ సిని పరిచయం చేయాలి. ఇది రాయడము చదవడము వాళ్ళకి వచ్చుంటది. తర్వాత సౌండ్ కూడా చెప్పించాలి. బిఏసి బ్యాక్, సిఏసి క్యాక్, డిఏసి డాక్, ఎఫ్ఏసి ఫ్యాక్, జిఏసి గ్యాక్, హెచ్ఏసి హ్యాక్, జేఏసి జాక్, కేఏసి క్యాక్, ఎల్ఏసి ల్యాక్, ఎంఏసి మ్యాక్, ఎన్ఏసి నాక్, పిఏసి ప్యాక్, క్యూయుఏసి క్వాక్, ఆర్ఏసి ర్యాక్, ఎస్ఏసి శాక్, టిఏసి ట్యాక్, విఏసి వ్యాక్, డబ్ల్యూఏసి వ్యాక్, ఎక్స్ఏసి శాక్, వైఏసి యాక్, జెడ్ఏసి జాక్. ఈ విధంగా వాళ్ళకి ఏబిసి 3 అక్షరాలు నేర్చుకునేటప్పటికి 42 పదాలు వచ్చేస్తాయి. 3 అక్షరాల పదాలు 42 పదాలు వాళ్ళే ఒక్క అక్షరంతో మనం కనుక ఎలా చదవాలి అనేది వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తే ఇంకా తర్వాత సొంతగా వాళ్ళే చెప్పగలుగుతారు. ఇవన్నీ ప్రతిరోజు రాయాలి కూడా, రాస్తుంటే బాగా గుర్తుంటాయి వాళ్ళకి. తర్వాత ఏబిసి క్యాపిటల్ లెటర్స్, ఏబిసి స్మాల్ లెటర్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వరుసలో ఏ అక్షరమైనా సరే వాళ్ళు గుర్తుపట్టేలాగా వాళ్ళతోటి చదివించాలి. ఏబిసి, బిబిసి, సిఏబి, బిసిఏ, సిబిఏ, సిఏసి, సిబిసి, సిసిఏ, అదేవిధంగా స్మాల్ లెటర్స్ కూడా అన్నీ కూడా ఈ విధంగా చదివిస్తే వాళ్ళు తప్పకుండా గుర్తుపట్టగలుగుతారు. తర్వాత డి అక్షరం నేర్పించాలి. స్మాల్ డి. ఈ స్మాల్ డి పరిచయం చేసిన తర్వాత చదవడం రాయడం 2 నేర్పించిన తర్వాత స్మాల్ డి తోటి ఏ మరియు స్మాల్ డి తోటి కలిపి వచ్చేటి కన్సోనెంట్స్ మొత్తం తోటి వచ్చేటువంటి 3 అక్షరాల పదాలని నేర్పించాలి. ఏబిసిడి 4 అక్షరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి దాదాపు 63 పదాలు నేర్చుకుంటున్నారు. బిఏడి బ్యాడ్, సిఏడి క్యాడ్, డిఏడి డాడ్, ఎఫ్ఏడి ఫ్యాడ్, జిఏడి గ్యాడ్, హెచ్ఏడి హ్యాడ్, జేఏడి జాడ్, కేఏడి క్యాడ్, ఎల్ఏడి ల్యాడ్, ఎంఏడి మ్యాడ్, ఎన్ఏడి న్యాడ్, పిఏడి ప్యాడ్, క్యూయుఏడి క్వాడ్, ఆర్ఏడి ర్యాడ్, ఎస్ఏడి శాడ్, టిఏడి ట్యాడ్, విఏడి వ్యాడ్, డబ్ల్యూఏడి వ్యాడ్, ఎక్స్ఏడి శాడ్, వైఏడి యాడ్, జెడ్ఏడి జాడ్. మనం ఇక్కడ నేర్పిస్తుంది వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ మాత్రమే. మీనింగ్స్ తోటి వాళ్ళకి ఇప్పుడే అవసరం లేదు. ఫస్ట్ క్లాస్లో ఇప్పుడే అక్షరాలతో పాటు నేర్చుకుంటున్నారు కాబట్టి 4 అక్షరాలు అయిపోయేటప్పటికి 63 పదాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు. 3 అక్షరాల పదాలన్నీ ఆ విధంగా రాయించిన తర్వాత జతపరచడం నేర్పించాలి. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, ఏబిసిడి, స్మాల్ ఏబిసిడి, ఈ 4 అక్షరాలని రాసి వాళ్ళకి మ్యాచింగ్ చేయటం. ఏ నుంచి ఏకి, బి నుండి బికి, సి నుండి సికి, డి నుండి డికి గీతలు గీయాలి అనేది మ్యాచింగ్ చేయాలి అనేది వాళ్ళకి నేర్పించి ఈ విధంగా కనుక రకరకాలుగా వాళ్ళకి నోట్బుక్లో కనుక రాసిచ్చామంటే మనం వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళే కనుక చేస్తే ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇంకా పక్కన పిల్లలతోటి కొంచెం బాగా ముందుగా నేర్చుకున్న పిల్లలతోటి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మనం చేయొచ్చు. క్యాపిటల్ లెటర్స్ తోటి రాయించడం, తర్వాత స్మాల్ లెటర్స్ ముందు రాసి తర్వాత క్యాపిటల్ లెటర్స్ రాసి ఈ విధంగా వాళ్ళకి మ్యాచింగ్ చేయిస్తే 4 అక్షరాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఇందులో సి గ్రూప్ అనేది ఏమీ ఉండదు.
అందరు పిల్లలకి తప్పకుండా 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ అందరికీ వచ్చేస్తాయి. 3 అక్షరాల పదాలు కూడా అందరూ చెప్పగలుగుతారు. తర్వాత ఎఫ్ నేర్పించాలి. ఒక్కొక్క అక్షరం నేర్పించిన తర్వాత దానికి సంబంధించినటువంటి 3 అక్షరాల పదాలన్నీ కూడా వాళ్ళతోటి చదివించడం, రాయించడం చేయాలి. ఒక్కొక్క అక్షరంతో 21 పదాలు వస్తుంటాయి. ఈ 21 పదాలు అందరికీ వాళ్ళంతా వాళ్ళే సొంతగా చదవగలుగుతారు. మొదట్లో కొంచెం అలవాటు పడేదాకా కొంచెం కష్టం అనిపించినా తర్వాత ఇంకా మనకి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళే చెప్తారు, రాస్తారు, చదువుతారు. ఈ విధంగా 21 అక్షరాలు అయిపోయేటప్పటికి మొత్తం దాదాపు 400 కంటే ఎక్కువ పదాలు, 421 పదాల వరకు వాళ్ళు సొంతగా చదవటం, రాయటం చేయగలుగుతారు. ఈ విధంగా స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ రెండు, ఇవి మొత్తం ఏబిసిడీలు అన్నీ కూడా ఆల్ఫాబెట్ అంతా కూడా వాళ్ళకి మొత్తం వచ్చేటప్పటికి దాదాపు 400 కంటే ఎక్కువ పదాలు నేర్చుకుంటున్నారు. తర్వాత సెంటెన్సెస్ కూడా వాళ్ళు ఫార్మేషన్ చాలా ఈజీగా చేయడానికి వీలవుతుంది. వాళ్ళు పదాలు నేర్చుకునేటప్పుడు ముందు వాళ్ళు అక్షరాలు వచ్చేసిన తర్వాత 3 అక్షరాలు వచ్చిన తర్వాత ఈ విధంగా గుర్తుపట్టేలాగా మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. ఇక్కడ ముందు ఏబిసి క్యాపిటల్ లెటర్స్, తర్వాత స్మాల్ లెటర్స్ చేయించాం. అదేవిధంగా డిఈఎఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, తర్వాత జిహెచ్ఐ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, జేకేఎల్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఎంఎన్ఓ క్యాపిటల్ లెటర్స్, ఎంఎన్ఓ స్మాల్ లెటర్స్, అదేవిధంగా పిక్యూఆర్ క్యాపిటల్ లెటర్స్, అదేవిధంగా స్మాల్ లెటర్స్, ఎస్ఈయు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, విడబ్ల్యూఎక్స్వైజెడ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఈ విధంగా లెటర్స్ అన్ని కూడా వాళ్ళని గుర్తుపట్టిస్తూ తర్వాత మ్యాచింగ్ చేయిస్తూ పదాలు 3 అక్షరాల పదాలు చదివిస్తూ ఉంటే వాళ్ళు ఆగస్టు నెల కల్లా ఈ పదాలన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు సొంతగా చదవడానికి, రాయడానికి, చెప్పడానికి వాళ్ళకి ఓన్గా ఏవైనా సరే వర్డ్స్ మనం చెప్పినప్పుడు వాళ్ళు రాయడానికి వీలవుతుంది. తెలుగు టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఈ పాఠాలన్నీ ఉంటాయి. ఈ సరళ పదాలు, సరళ అక్షరాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకునేటప్పుడు మనం తెలుగు ఇంగ్లీషు ఒకే టీచర్ చెప్తుంటే సరే పర్వాలేదు, లేదా ఒక్కొక్క స్కూల్లో తెలుగు టీచర్ వేరుగా ఉంటారు, ఇంగ్లీష్కి వేరుగా ఉంటారు. మనం ఇద్దరూ కలిసి కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఇంగ్లీష్ ఇంకా బాగా వస్తుంది. మనం పి వరకు, స్మాల్ పి వరకు వాళ్ళకి అక్షరాలు నేర్పించినప్పుడు, లేదా ఏని పరిచయం చేసేటప్పుడైనా సరే అక్షరాలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి పలక, ఫస్ట్ ఉండేటువంటి పాఠం పలకలో ఇక్కడ చూడండి, పలక, పలక, పిఏపా, ఎల్ఏలా, కేఏక, ఈ విధంగా వాళ్ళ అక్షరాలు రాయగలుగుతారు. మనం మొదటే వాళ్ళకి సౌండ్స్ నేర్పించుంటాము. ఈ విధంగా 2 అక్షరాల పదాలు వాళ్ళకి నేర్పించున్నప్పుడు వీటిని అనుసరిస్తూ వాళ్ళు ఏ అక్షరానికైనా సరే తెలుగు అక్షరాలకి వాళ్ళు స్పెల్లింగ్ చెప్పగలుగుతారు. కాబట్టి వాళ్ళ పాఠాల్లో అయితే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ముందు ఈ పలక పదంతో వచ్చేటువంటి అన్ని అక్షరాలకి, అన్ని పదాలకి కూడా ఈ విధంగా ఇంగ్లీష్ లో రాయించాలి. పలక తర్వాత ఉండేటువంటి పాఠం పడవ. పడవ పాఠం వాళ్ళు అక్కడ చదివేటప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్ లో మనం నేర్పిస్తూనే అక్షరాలు, పదాలు, తర్వాత 3 అక్షరాల పదాలు, మ్యాచింగ్ ఇవన్నీ చేపిస్తూనే వాళ్ళతోటి ఈ పదాలు కూడా కొన్ని రోజు రాయిస్తుండాలన్నమాట. ఇక్కడ పలకలో పా ఉంది, ఇక్కడ పా ఉంది అంటే ఒకసారి వస్తే సరిపోతుంది. పలక డ వా, ఈ 5 అక్షరాలతో వచ్చేటువంటి పదాలు కొన్ని మనం ఇక్కడ కలిపి రాస్తాము. అవి రాయటం వల్ల వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు, రాయగలుగుతారు, సొంతగా రాస్తారు. అదేవిధంగా తర్వాత ఉండేటువంటి పాఠాలు, ఈ పాఠాలన్నీ కూడా వరుసగా ఉంటాయి. తర్వాత బలపం, ఇందులో బలపం పాఠంలో వాళ్ళకి 0 పరిచయం చేస్తారు. ఆ 0నే మనం ఎం వచ్చిద్దా, ఎన్ వచ్చిద్దా అనేది వాళ్ళకి ఇక్కడ మనం స్పష్టంగా వాళ్ళతోటి చెప్పడానికి, పదాలు రాయించడానికి మనకు వీలవుతుంది. ఈ విధంగా చెప్తూ అన్ని పాఠాల్లో సరళ అక్షరాలకు అన్నిటితో వచ్చేటువంటి అన్ని పాఠాలకి గనక అందులో ఉండే పదాలన్నిటితోటి ఈ విధంగా కనుక ఇంగ్లీష్ లో రాయిస్తే వాళ్ళు దాదాపు 1000 పదాల దాకా రాస్తారు. ఇవన్నీ అయిపోయేటప్పటికి, ఈ పాఠాలన్నీ అయిపోయేటప్పటికి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా సరళ పదాలు నేర్పించాలి. పేర్లు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి, వనజ, వనజ, విఏవా, ఎన్ఏనా, జేఏజా, రమణ, ఆర్ఏరా, ఎంఏమా, ఎన్ఏనా, కమల, కేఏకా, ఎంఏమా, ఎల్ఏలా. ఈ విధంగా మనం సరళ అక్షరాలతో వచ్చేటువంటి ఏ పేరుగానైనా సరే వాళ్ళకి చెప్పినా
వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు. ఓన్గా వాళ్ళంతటా వాళ్ళనే పక్కన పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళని చదవండి, రాయండి, చెప్పించండి, చెప్పండి అట్లా అని చెప్పినా కూడా సొంతగా వాళ్ళే రాయగలుగుతారు. ఈ ఏ ఉపయోగించి అంటే వొవెల్స్ లో ఉన్నటువంటి ఏ అక్షరంతో ఉపయోగించి వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఎన్ని పదాలైనా సరే వాళ్ళు రాయడానికి నేర్చుకుంటారు. స్పెల్లింగ్లు కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్ చెప్తారు, ఇంగ్లీష్ నుండి తెలుగుకు చెప్తారు. ఏ పదాలైనా సరే ఎటు నుంచి మనం ఏది అడిగినా కానీ వాళ్ళు జవాబు చెప్పగలుగుతారు. ఈ విధంగా సరళ పదాలన్నీ రాయడం అయిపోయిన తర్వాత మనం ఈ వొవెల్స్ లో ఉన్నటువంటి ఈని పరిచయం చేయాలి. తర్వాత ఏ, ఈ, ఐ, ఓ, యు ఈని పరిచయం చేసి ఇదే విధంగా ఏ తోటి ఏ విధంగా అయితే 3 అక్షరాల పదాలు రాసామో అదే విధంగా ఈ తోటి ఇప్పుడు ఈ గుణింతాక్షర పదాలన్నిటిని కూడా వాళ్ళకి పరిచయం చేసి ఈ తోటి, ఐ తోటి, ఓ తోటి, యు తోటి వచ్చేటువంటి పదాలన్నీ కనుక వాళ్ళకి మనం చెప్పగలిగితే దాదాపు 2000 కంటే ఎక్కువ పదాలు వాళ్ళు జనవరి నాటికి నేర్చుకోగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి లెసన్స్ మనం వాళ్ళతో ఓరల్ గా చెప్పిస్తూ ఉండి ముందుగా తర్వాత ఈ విధంగా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి చదవడం అనేది నేర్పిస్తే రీడింగ్ స్కిల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఓన్ గా వాళ్ళు సెంటెన్సెస్ ప్రిపేర్ చేయగలుగుతారు. ఏ లెసన్ అయినా సరే వాళ్ళే సొంతగా చదవగలుగుతారు. మన ఏదైనా కఠినమైన పదాలు ఏదైనా వాళ్ళకి తెలియని వస్తే మనం చెప్తే చాలు, వాళ్ళంతా వాళ్ళే పాఠాలు రాస్తారు, చదువుతారు. ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది. మా స్కూల్లో పిల్లలు ఈ విధంగానే నేర్చుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ అయిపోయేటప్పటికి వాళ్ళే సెంటెన్సెస్ చెప్తారు, ఏ పదమైనా సరే సొంతగా చెప్తారు, స్పెల్లింగ్లు చెప్తారు, పేర్లు కానీ ఏవైనా సరే చెప్తారు. నేను ఈ వీడియో తర్వాత మా పిల్లలు రాసినటువంటి వీడియో కూడా చేస్తాను, చూడండి. నేను మీకు నేను చేసినటువంటి ఈ పద్ధతి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా బాగా చెప్పడానికి వీలవుతుంది అని అంటే మీ సూచనలు సలహాలు నాకు ఇవ్వండి, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్ టీచర్స్. థ్యాంక్ యూ.